ఐకమత్యమే మహాబలం అని చిన్నప్పుడు పాఠాలలో చదువుకున్నాం కదా. అప్పుడు ఎట్లా చదువుకున్నామో ఇవాళ అట్లనే కళ్ళ నిండా చూసిన ఐకమత్యం అంటే ఎట్లుంటుందో. చేతికున్న 5,000 ఐకమత్యం ఎట్లున్నాయో జెండాలు వేరున్నా పార్టీల లీడర్లు కూడా అట్లనే ఉన్నారు. నాది సైకిల్, నీది చెయ్యి, నాది పువ్వు, నీది కొడవలి అని చూడకుండా అందరు కట్టెల మోపోలే ఒక్కటయ్యిండ్రు. రైతుల బ్యాంకు రుణమాఫీ ఒక్కపారే చేయాలని తెలంగాణ బంద్ చేసిండ్రు కదా ఇవాళ. మరి గా బంద్ ఎట్లా జరిగిందో అరుచుకున్నాను రండి. కోడి గుయ్యక ముందే లేచి జెండాలు పట్టుకొని బస్సు డిపోల కాడి కురికిండ్రు పతిపచ్చని లీడర్లు. వీళ్ళంతా ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న పోలీసోళ్ళు ఎత్తుకపోయి వ్యాన్లేసిండ్రు. పొద్దు పొడిచే వరకే సగం మంది లీడర్లను అరెస్ట్ చేసిండ్రు. జర్రంత పొద్దెక్కినాక ఉత్తమ్ సారు వాళ్ళ మనుషులు ఎంజీబీఎస్ కాడ ఉరుకులాడుతుంటే పోలీసు వాళ్ళు ఆగబట్టిండ్రు. ఇగో గిట్లా ఆగో దానవ్ నాగేంద్ర అన్న చూడుండ్రి కసితోని బస్ అద్దాలనే వాళ్ళకు కొడుతున్నాడు. 5 అడుగుల బుల్లెట్ పొన్నాల లక్ష్మన్న మళ్ళా షెయికి దెబ్బ తలగల్లా అని ఆయనంతట ఆయనే పోయి వ్యాన్ ఎక్కిండు. ఎర్రన్నలు బాగానే దండలాడిండ్రు గాని పోలీసులను దాటుకొని పోవుడు వీళ్ళతోను కూడా కాలే. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ కాన్నే ప్రజా సంఘాలు అందరిని ఆపేసిండ్రు. అగో గీ అక్కని చూడుండ్రి పోలీస్ వ్యాన్ ఎక్కి ఎట్లా లొల్లి చేస్తున్నదో. బల్మీకి అరెస్ట్ అయితే చేసిండ్రు గాని స్టేషన్ కు తీసుకుపోయి కొత్త అల్లుల లెక్కనే చూసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎండ పొడ తలగకుండా టెంట్లు వరిచిండ్రు, కూసుంటందుకు కుర్చీలు తెప్పించిండ్రు. ఎవ్వల పార్టీలకు వాళ్లకు సపరేట్ గా ఏర్పాట్లు చేసుకున్నారు. టైంకు ఛాయ్ నీళ్లు కూడా అరుచుకున్నారు మంచిగానే. పానం బాగలేక పెద్దలు జానారెడ్డి గారు రోడ్డు మీదకి రాలే గాని అరెస్ట్ వాళ్ళు అయిన తానికి పోయి ఆయననే అరెస్ట్ అయిండు. తెలియజేస్తాం, ఒక వార్త ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ప్రజల సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలో మా పాత్ర నిరంతరంగా కొనసాగుతుంది. అట్లనే మెదకు, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా గిట్లనే జరిగినాయి. బంద్ చేస్తేందుకు బయటకు వచ్చి అరెస్ట్ అయి ప్రతిపక్షం లీడర్లు సక్సెస్ అయినరు. బంద్ చేస్తేందుకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేపించి సర్కార్ సక్సెస్ అయింది. ఇద్దరు నడుమిట్లా బంద్ ఫెయిల్ అయింది.